నెయ్యాభిషేక ప్రియనే అయ్యప్ప అని ఎంతో ప్రేమగా భక్తితో పిలుచుకొని ఆ స్వామివారికి నెయ్యాభిషేకం చేసి మరలా ఆ నెయ్యాభిషేకం చేసినటువంటి ఆ ప్రసాదంతో మరలా ఇంటికొచ్చి తమ యొక్క కుటుంబ సభ్యులు బంధువులతో ఎంతో ప్రేమగా ప్రసాదంగా తీసుకున్నటువంటి ఆ యొక్క ప్రసాదంలో కూడా ప్రేమలు మొదలైనవి. రోజు రోజుకు ఇటీవల చూస్తుంటే హిందూ దేవాలయాల్లో అక్కడ పనిచేస్తున్న దేవాలయ సిబ్బంది వారు చేస్తున్న చేతివాటం ఆ యొక్క దేవస్థానాలపైన ఆ యొక్క ప్రధాన మూర్తి వారిపైన కూడా కొంతవరకు ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తుంది. కేరళ హైకోర్టు ఇటీవల ముఖ్యంగా ఆ శబరిమల దేవస్థానంలో అంటే భక్తులు ఎంతో ప్రేమతో సమర్పించినటువంటి నెయ్యాభిషేకం చేసినటువంటి ఆ నెయ్యితో మిగిలినటువంటి నెయ్యితోటి అంటే ఆ ఘీ తోటి ఏం చేస్తారంటే అదే సిస్టమ్ నెయ్యి అని చెప్పి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అక్కడ అమ్మడం పరిపాటి. దేవస్థానం వాళ్ళే ఆ యొక్క నెయ్యి ప్యాకెట్లను సేల్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల సుమారుగా 30 లక్షల రూపాయల విలువైనటువంటి ఆ నెయ్యి ప్యాకెట్ల స్కామ్ జరిగిందని అక్కడ గుర్తించిన తర్వాత కేరళ హైకోర్టు దీని మీద ఒక విజిలెన్స్ నివేదిక కోరడం. ఆ విజిలెన్స్ నివేదికలో సుమారుగా 33 మంది సిబ్బంది చేతి వాటాను ప్రదర్శిస్తూ 30 లక్షల రూపాయలు విలువైనటువంటి నెయ్యి ప్యాకెట్ల స్కామ్ చేసినట్టుగా తెలిసింది. మొన్నటిగా మనం చూసాం, మన తిరుపతిలో కూడా నెయ్యి స్కామ్ జరిగినట్టుగా చూసాం. మనం భక్తులు ఎంతో ప్రేమగా ఎంతో భక్తితో ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీలు ఏ క్షేత్రాలకు ఉన్నటువంటి ఆనవాయితీల ప్రకారం ఎంతో భక్తితో చేసుకున్నటువంటి ఇటువంటి ఆచారాలు సంప్రదాయాలపైన కూడా ఆ సిబ్బంది కనీసం ఒక మర్యాద లేకుండా కనీసం ఒక ఆగమ ఒక శాస్త్ర నియమం లేకుండా అంటే ఆ పనిచేస్తున్న సిబ్బందికి కేవలం ధనార్జన డబ్బు సంపాదించడమే ధ్యేయం. అక్కడ ఉన్నటువంటి మూలవరులు ఎవరున్నారో వారిపైన భక్తి కానీ ఇతరత్ర ఏమీ లేకుండా ఉంది. కోర్టులు కానీ ఎంటర్ కాకపోతే రోజు రోజుకి ఈ ఆగడాలు బహుశా పెరిగి పెద్ద అవుతాయేమో. రాజకీయ నాయకులను అల్లేమో, ప్రభుత్వాలను అనే పరిస్థితి కూడా లేదు. కానీ కోర్టులు ఈరోజు ఇనిషియేటివ్గా తీసుకొని ఈరోజు మాట్లాడిన తర్వాత ముఖ్యంగా స్వామివారి యొక్క ఆ యొక్క నెయ్యాభిషేకం చేసిన తర్వాత ఆ ప్యాకెట్ల స్కామ్ మీద అదే సిస్టమ్ నెయ్యి అని చెప్పి ఆ ప్యాకెట్ల స్కామ్ మీద జరుగుతున్నటువంటి ఆ విజిలెన్స్ నివేదిక చూస్తుంటే ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. సో ఇలాంటివి జరగకూడదని ఆశిద్దాం. ముఖ్యంగా ఈ దేవస్థానాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఆ దైవం పైన ప్రగాఢ విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే నియమిస్తే ఇటువంటి ఆగడాలు తగ్గే విధంగా ఉంటాయని చెప్పి చాలామంది భక్తులు కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా శబరిమల క్షేత్రం పైన వస్తున్నటువంటి ఈ నెయ్యి స్కామ్ మీద మాత్రం భక్తులు చాలామంది ఆవేదన అయితే చెందుతూ ఉన్నారు.